మన రాష్ట్రంలో ఇంతమంది మిల్లర్స్ అయినరు అంటే చాలా బాధగా ఉంది. మన కరీంనగర్లో ఇప్పటివరకు కూడా 44 మంది 100% పూర్తి చేయని వాళ్ళు, ఒక 30 మంది దాదాపు 25% 12% ఇంట్రెస్ట్ చొప్పున ఉన్నవాళ్ళు, వేరే ఒక 70-72 మంది దాకా ఉన్నట్టు ఈ మధ్యనే మేము మీటింగ్లలో చాలాసార్లు వినడం జరిగింది. మీరు కేసు టు కేసు పరిశీలిస్తే డిఫాల్ట్ కావాలని పాపం ఎవరు కూడా అనుకోరు. ఆ కాలక్రమేణా డిఫాల్ట్ కావడం జరిగింది. మేము చాలా రోజులు కూడా డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఇంతకుముందున్న ప్రభుత్వంలో వచ్చిన జీవో ఏదైతే 25% ఉందో దాన్ని ఎత్తివేయాలని పలుమార్లు నిజంగా కూడా ఎన్నిసార్లు మేము ఇక్కడి నాయకులతో కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ, మా సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ, మా రాష్ట్ర సంఘాల ద్వారా కానీ, మా ద్వారా కానీ చాలాసార్లు ఇక్కడ రైతులందరూ తెలుసు. మేము ఎంతో ప్రయత్నం చేసినాం, మా శాయశక్తులు ప్రయత్నం చేసినాం, కానీ ఒక సోదరిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ జరిగింది. మాకు నిజంగా కూడా మా ఒక్కటే డిమాండ్ ఏంటంటే 25% నువ్వు రద్దు చేయాలి, 12% ఇంట్రెస్ట్ తీసేయాలి, 4 ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలని మేము కరీంనగర్ జిల్లానే మొదలు అన్ని రాష్ట్రంలో అందరికంటే మొదలు మనమే గౌరవ హర్ష కలెక్టర్ ద్వారా లెటర్ కూడా పంపించడం జరిగింది. అది ఎగ్జామిన్ అయ్యే టైం లోపల ఆ కమిషనర్గా మారడం, ఒక దశలో 2 ఇన్స్టాల్మెంట్స్ అవుతాయని మేము కూడా అనుకున్నాం. దానికి మన గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మేము వారిని తీసుకొని కూడా మంత్రి గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఆర్ఎస్ బిల్డర్స్ కానీ మనందరం చాలామంది పోయడము. ఇదంతా సంఘం యొక్క సమిష్టి కృషి. రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్ర నాయకులు కూడా చాలాసార్లు ఇద్దరు ప్రభాకర్ రావు గారు కానీ, సుధాకర్ రావు గారు కానీ, మోహన్ రావు గారు కానీ, ఇట్లా వేరే కానీ అందరూ చాలామంది కూడా వారి లెవెల్ కూడా వారు బాగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కాకపోతే మన దురదృష్టమో అదృష్టమో ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి మరొకసారి కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ఉన్న ఇండస్ట్రీని కాపాడుకోండి. కొత్త ఇండస్ట్రీస్ ఏదో అక్కడికి పోయి ఎయిర్పోర్ట్కి పోయి తీసుకొచ్చి కొత్త ఇండస్ట్రీ పెడతామనే మాట కంటే ఉన్న ఇండస్ట్రీని కాపాడుకోవాలని మరొకసారి 220 రైస్ మిల్ల తరఫున సోదరికి మరి ఒక్కసారి నివాళులు అర్పిస్తూ మా యొక్క సెక్రటరీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఇండస్ట్రీ డెవలప్మెంటే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల శ్రేయస్సు కొరకు ఎలా పాటుపడతారో పారిశ్రామికంగా కూడా అలాగే పాటుపడతారు. కొన్ని లక్షల కోట్లు వెచ్చించి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి దోహదపడుతున్నటువంటి గవర్నమెంటు ఉన్న ఇండస్ట్రీ రైస్ మిల్ ఇండస్ట్రీని మొత్తానికి తొక్కివేస్తా అనే విధంగా ఉంది. గవర్నమెంట్కు సహకరించకుండా ఏ మిల్లు కూడా లేదు. రైతుల దగ్గర ధాన్యాన్ని తీసుకున్నప్పటి నుంచి వారికి బియ్యం చెల్లించే దిశగా ప్రతి రైస్ మిల్లర్ కష్టపడితేనే వస్తుంది. ఇక్కడ ఒక రైస్ మిల్లర్ యజమానే కష్టపడతలేడు. రైస్ మిల్లులో ఉన్నటువంటి ప్రతి డివిజన్లు అంటే డ్రైవర్లు కానీ, హమాలీస్ కానీ, లేబర్ కానీ, మాతోని కరెంటు బిల్లులు కానీ, జిఎస్టీ కానీ చెల్లించడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం కొన్ని నిర్ణయాల ద్వారా చాలా నష్టపోవడం జరుగుతుంది. ఒక 3-4 ఇయర్స్ కింద నుంచి బియ్యం షార్టేజ్ చేస్తేనే రైస్ డెలివరీ తీసుకుంటామనంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ మళ్ళీ ₹1 కోటి వెచ్చించి తగిన పరికరాలను తీసుకొని చేయడం జరిగింది. ఇండస్ట్రీ అమౌంట్ పెరుగుతుంది, ఇండస్ట్రీలో లాభం తగ్గుతుంది. మరి మా మనుగడ ఇలా మేము ఒక్కలమే కాదు సార్. రైస్ మిల్ ఇండస్ట్రీ అంటే మేము ఒక్కలమే కాదు, మాతో పాటు కనీసం మినిమం చిన్న మిల్ అయితే 20 కుటుంబాలు, పెద్ద మిల్ అయితే ఒక 50 కుటుంబాల జీవితంతో కూడుకున్నటువంటి సమస్య. దాదాపు 3500 రైస్ మిల్ అంటే దాదాపు 1,00,000 పబ్లిక్. అప్పుడు మీకు పెద్ద కనబడచ్చు. మేము ఇండస్ట్రీ పని చేసుకుంటే మేము 2 పూటలు కాకుండా 1 పూట తిని బతుకుతాం కావచ్చు. మా కిందున్న లేబర్ పరిస్థితి ఏంది, మా కిందున్నటువంటి హమాలి పరిస్థితి ఏంది, రేపు వచ్చే పరిస్థితి ఏంది, రేపు వచ్చే క్రాప్ ఏంటిది. ఉత్తర తెలంగాణలో రబీ పంట మొత్తం కూడా బయలు బేషరతుగా తీసుకోవాలి. ఎన్ని లక్షల టన్నులు అయితే అన్ని లక్షల టన్నుల బియ్యానికి ఒకటే ఆర్డర్, సింగిల్ ఆర్డర్, ఎన్ని బియ్యం తయారైతే అన్ని బియ్యం తీసుకునే విధంగా చేయాలి. సగం తీసుకున్నారు 20,000 అడుగుడు 25,000.
ఇంకా మేము చెప్పాలంటే చాలా బాధ ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్, స్టేట్ కార్పొరేషన్ ధాన్యం కొంటుంది, సెంట్రల్ కార్పొరేషన్ బియ్యం తీసుకుంటుంది. ఇక్కడ టార్గెట్ లేదంటే రైస్ మిల్లర్ పోయి మినిస్టర్లను బతలాడే కాలం వస్తుంది. సార్ ఎట్లా అని, ఇవి మా వడ్లు కాదు, ఇది గవర్నమెంట్ ధాన్యము, రైతుల ధాన్యము. ఇక్కడ ఆగిన రైతులకు ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది. మరి రైస్ మిల్లర్ దగ్గర బియ్యం ఉన్నాయన్న కనీసం తీసుకోమంటే కూడా తీసుకుంటలేరు. దాదాపు 60 రోజుల నుంచి కూడా ఒక మినిమం చిన్న మిల్లు మెయింటెనెన్స్ 3 లక్షలు అయితే పెద్ద మిల్లు మెయింటెనెన్స్ 10 లక్షల రూపాయలు అవుతుంది. మేము నడపకుండా కరెంటు బిల్లు ఇవ్వాల్సి వస్తుంది, కట్టాల్సి వస్తుంది. మరి ఇదంతా కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఒక తరపున రైస్ మిల్లర్ వ్యాపారం చేసేవాడే దొంగ కాదు సార్. ఒక వ్యాపారం చేసేవాడే దొంగ అని నిర్ణయం తీసుకొని అదే మాదిరిగా ట్రీట్మెంట్ చేస్తా అంటే కలవది. వ్యాపారంలో నిజమైన దొంగలు ఉంటే నిజంగానే వాడు దొంగ అని తెలియదు ఉంటే ఏ శిక్ష అనుభవించినా, ఏ శిక్ష వేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా చాలా చిన్న మొత్తం 2.5 25 ఏసికేల బియ్యం వాళ్ళు పెండింగ్ ఉంటే వాళ్ళ భర్త కొన్ని కారణాల వల్ల వాళ్ళ భార్యను పార్ట్నర్షిప్లో చేస్తే ఆ పంచనామా కార్యక్రమంలో ఆమెను విచారించే వరకు తీవ్ర మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలా ఎంతమంది ప్రాణాలు కావాలి? ప్రభుత్వం ఎప్పుడు రియలైజ్ అవుతుంది? దీని మీద ఏం సమీక్ష చేస్తుంది? మన ధాన్యం కొన్నది గవర్నమెంట్కి తెలుసు కదా. 80 లక్షలు కొంటున్నామా, 60 లక్షలు కొంటున్నామా, కోటి కొంటున్నామా? ఏది మన కోటి రత్నాల వీళ్ళ ధాన్యాగారం ఎక్కడికి పోయింది? పొద్దున్న లేస్తే స్టేట్మెంటు రైస్ మిల్లర్ దొంగ, కుమ్ముక్కైన రైస్ మిల్లరు ఆఫీసర్లు, అసలు ఆర్డరే లేదు బియ్యం పెడదామంటే. అది ఎవరు మాట్లాడరే? కాదు, మమ్మల్ని బతికియండి, మాతో పాటు ఉన్న వాళ్ళని కూడా బతకనివ్వండి. అయ్యా ఇక్కడ ఎవరు దొంగలు లేరు, ఇక్కడ బినామీలు ఎవరు లేరు సార్. అందరికీ రైస్ మిల్ ఉంటేనే మీరు ధాన్యం ఇచ్చింది, రైస్ మిల్ లేకుండా ఇవ్వలేదు. ప్రతి రైస్ మిల్లర్ కూడా మీకు గత 10 సంవత్సరాల నుండి కూడా ఎప్పుడైతే 30 సంవత్సరాల కింద ఏ జీవో అయితే వెళ్ళిందో అదే జీవో వస్తుంది. బాయిల్డ్ అయితే 68 కిలోల బియ్యం ఇవ్వాలని, రా రైస్ అయితే 67 కిలోల బియ్యం ఇవ్వాలని మీరు అదే ప్రకారం తీసుకుంటున్నారు. కానీ అలా మీరు టెస్ట్ మిల్లింగ్ చేసుకున్నా సరే అంత బియ్యం రావట్లేదు. మరి రైస్ మిల్ ఎక్కడికి పోవాలి? ఒక 2 కిలోల తక్కువతోని మీరు ఇచ్చిన 100 ఏసికల బియ్యానికి 2-3 ఏసికలు తక్కువ మీకే వట్టిగా ఫిజికల్నే కనబడుతుంది. మేము చెప్పడం కాదు. గత 10 సంవత్సరాల క్రితం 25 ఏసికలు 30 ఏసికలు ఆటోమేటిక్ లాస్ అవుతుండు. అందరూ అడగచ్చు, మీకు తవుడు మిగులుతుంది, ఉనుక మిగులుతుంది, పరం మిగులుతుంది అని అనుకోవచ్చు. కానీ మా మెయింటెనెన్స్ ఎంత ఉంది? ఇందులో మేము బతకాలి, మా పార్ట్నర్స్ బతకాలి, డ్రైవర్లు బతకాలి, జీతగాళ్ళు బతకాలి, హమాలీస్ బతకాలి, ఇన్ని వ్యవస్థలు బతికియాలి. ఒక వ్యవస్థ నడవాలంటే, ఒక రైస్ మిల్లుకు ఒక వ్యవస్థ నడవాలంటే ఒక కొత్త వ్యవస్థ పెడితే సుమారు 18 రకాలైనటువంటి సర్టిఫికెట్లు ఉంటేనే నడుస్తుంది. పొల్యూషన్ అనుకోండి, మున్సిపాలిటీ అనుకోండి, పంచాయతీ అనుకోండి, సేల్ ట్యాక్స్ లైసెన్స్, జిఎస్టీ లైసెన్స్, మార్కెట్ లైసెన్స్, ఇన్ని రకాల ఒత్తిడితోని ఈ వ్యవస్థను ఈ తరంతోనే అంతమైపోతుంది ఈ వ్యవస్థ. మా పిల్లలు ఎవరు కూడా ఈ వ్యవస్థకు రారు, ఈ దుమ్ము వ్యవస్థలు కూడా చెయ్యరు. దయచేసి మేమంతా అడిగేది ఒకటే, మా ఇండస్ట్రీని కాపాడండి, మమ్మల్ని కూడా కాపాడండి. ఈ ఒక్క చావుతో ఇది ఆగిపోతే మాకు చాలా సంతోషం. చాలా దురదృష్టకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఆ అమ్మాయి కూడా 2 ఆడపిల్లలే ఉన్నారు. గురించి చెప్తారు. గవర్నమెంటు, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎఫ్ఆర్కే రైస్ మిక్స్ చేసి ఇస్తే, పౌష్టిక ఆహారాన్ని కలిపి ఇస్తే ప్రజలకు ఆరోగ్యంగా ఉంటుందని ఒక సదుద్దేశంతో ఎఫ్ఆర్కే రైస్ను మిక్స్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ సర్టిఫై చేసిన
ఎఫ్ఆర్కే రైసే మాకు ఇస్తారు. మేము దాన్ని మా రైస్లో మిక్స్ చేసి గోదాం పంపాలి. ఎప్పుడు 6 నెలల తర్వాత విజిలెన్స్ వల్ల వచ్చేసి ఇందులో సోడియం తక్కువ ఉంది వీడు కలిపిందల్లా అంటే అది రైస్ మిల్లర్ బాధ్యత కానే కాదు. మేము దేవుడు అనుకుంటా ఆ ట్రక్కును తీసుకొచ్చి మళ్ళీ వేరే ఎఫ్ఆర్కే రైస్ కలిపి వేరే ఇవ్వడానికి సుమారు 1 లారీకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎవరిస్తారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని మనం చేసే తప్పులకు కూడా ఎదురు తప్పు చేయాల్సి వస్తుంది. బాకీ ఆడుకోవడానికి బాకీ మనం ఇచ్చిన వాళ్ళ దగ్గరికి పోతే తప్పు ఉండదు. దాన్ని అడిగే పద్ధతులు అడగాలి. వాడి భార్య నాకు అమ్మిండనుకో వాళ్ళ భార్యాభర్తకు లొల్లు అవుతుంది, ఎన్నో ఇష్యూలు అవుతాయి. ప్రపంచంలో దీనికి ఇది కారణమని ఏ మనిషి చెప్పలేడు. మనమే శోధించుకుంటాం, మనమే వెతుకుతాం. దయచేసి దీనికి సంబంధించిన మినిస్టర్లు కానివ్వండి, దీనికి సంబంధించిన అధికారులు కానివ్వండి, మానవతా దృక్పథంతో మాకు కేటాయించిన ధాన్యంకు సరిపడా రైస్ టార్గెట్ను తెచ్చి ఈ మిల్లులు నడిచే విధంగా ఉంటే అసలు మేము ఎన్నడూ కూడా ఈ చరిత్రలో ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ బాధ ఉందని ఎప్పుడు చెప్పుకోగలుగుకోలేదు. ఇంతకాలం ఇంత గడ్డు పరిస్థితి వస్తుంది మాకు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి రైస్ మిల్ ఉండేటంట అని మీరే అంటారు. పలానా రోడ్డు రైస్ మిల్ అంతకుముందు రైస్ మిల్ నడుతుంటే ఇప్పుడు రోడ్డు తిరుగుతున్నా అంటారు. అట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది. వితిన్ షార్ట్ పీరియడ్ ఇన్ని కండిషన్లతో వ్యాపారం చేయాలని కలవదు. ఇప్పుడు మా పిల్లలకి ఎవరైనా అని అంటే వాళ్ళకి 2 రైస్ మిల్ ఆలోచించాలి అనే భావన వస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీడియా ద్వారా మేము తెలియజేయలేదు ఏమనగా ఇండస్ట్రీలో జీవిస్తున్నటువంటి ప్రతి పౌరుడి యొక్క బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కాబట్టి మీరు మాకు లాస్ట్ ఇయర్ 2024లో వచ్చిన ధాన్యము 25లో పెడదామంటే ఒక బస్తా 3 కిలోలు కట్ అవుతుంది సార్. మట్టిని ఆవిరైపోతుంది, నుషి అవుతుంది, దానికి కొక్కు పడుతుంది. కొక్కు పట్టి అంటే ఇలా అందరికీ తెలుసు, మేమేదో కొత్తగా చేసింది కాదు. ఆ కొక్కును మనమేం ఆపలేము. ఆ కొక్కు పురుగు తిన్నదాన్ని అదంతా వాటి ఊక కిందికే కానీ బియ్యం వెళ్ళాయి అందులో. ఈ షార్టేజ్లు అన్నీ మేము పెట్టుకోవడం మాకు ఎక్కడి నుంచి అవుతుంది, మాకు ఎక్కడి నుంచి కాదు. ఇప్పుడు రాబోయే పీరియడ్లలో మరీ మీరు మంచి రైస్ వేయాలి, బయలు 5% వేయాలి, రా రైస్ 10% ప్రోగ్రామ్తో వేయాలంటే కానే కావు అవి. మేము ఎక్కడికి పోతాం? మేము వేరే కాడ ఏదో తెచ్చి ఇంట్లో పోసి ఇదేదో తినిపించడానికి వీలుండదు. రైస్ అంటే రైసే, అంతే ఉంటుంది. కాబట్టి దయచేసి మా మీద పెద్ద మనం చేసుకొని ఈ ఇండస్ట్రీని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి, అధికారులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈరోజు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తర్వాత రాష్ట్ర అసోసియేషన్ తరఫున విచారం వ్యక్తం చేస్తూ తణుకు సురేష్ కుటుంబానికి మా యావత్ రైస్ ఇండస్ట్రీ అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇందాక సోదరుడు చెప్పాడు, నిజంగా రైతు లేనిదే రాజ్యం లేదన్నట్టు మరి రైతు పండించిన ధాన్యాన్ని ప్రాసెస్ చేస్తేనే ప్రపంచంలో ఆహారంగా స్వీకరించడానికి ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ధాన్యాన్ని అయితే ఎవరు తినం, దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయాలన్నప్పుడు ఈ ఇండస్ట్రీ రైతు ఎంత ముఖ్యమో ఈ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు, మనకు అందరికీ కూడా అంతే ముఖ్యం. సరే, వ్యవస్థలో లోపాలు ఉండొచ్చు, ఏదో ఒకటి వ్యాపారం తెలియకనో తెలిసో అనివార్య కారణాలను నష్టపోయి ఉండొచ్చు. మరి ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు 2015-16 సంవత్సరం నుంచి సొంత వ్యాపారం అనేది బంద్ చేసి కేవలం సీఎంఆర్ అనేది చెప్పి ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం కొనడము, మిల్లులకు ఇవ్వడము, దాన్ని ఎట్లెట్లా అయిపోయిందంటే ఫస్ట్ 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల నుంచి ఇలా 1 కోటి టన్నుల ధాన్యం సంవత్సరం మీద 2 కోట్ల టన్నుల ధాన్యాన్ని కూడా మిల్ల మీద ఫోర్స్ఫుల్గా దించడం జరుగుతుంది. మరి మా సొంత వ్యాపారాలని మానుకొని ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాం కాబట్టి పరిశ్రమ నడుపుకోవాలి. ఈ పరిశ్రమ మీద సుమారు 5 లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి, పరోక్షంగా ప్రత్యక్షంగా 5 లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. మరి మేము కూడా కొన్ని ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఇంత గడ్డు పరిస్థితి అయితే మాత్రం ఎన్నడూ చూడలే. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక స్పష్టమైన విధానాన్ని నిర్ణయించక వాళ్ళకు అనుకూలంగా ఎప్పుడు ఏ అవకాశం పడితే అవకాశాన్ని తీరుగా దాన్ని గైడ్లైన్స్ మార్చుకుంటూ మిల్లలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. చాలాసార్లు రాష్ట్ర సంఘం తరఫున కూడా పెద్దలు ప్రభాకర్ రావు గారు, మా రాష్ట్ర అధ్యక్షులు, సెక్రటరీ గారు కూడా
మేము గత కేబినెట్ మంత్రులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ డిఫాల్ట్ అనేది ఎవరి వల్ల అయింది, ఎందుకు అయింది? మరి రాష్ట్రంలో విపరీతమైన అంటే ఇప్పుడు ఎందుకంటే ఇండియాలోనే ప్రథమంగా తెలంగాణలో విపరీతమైన ధాన్యం వస్తుంది. ఆ ధాన్యానికి సరిపడే ఇండస్ట్రీ ఉందా లేదా అని ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. రైతుకి ఇబ్బంది కావద్దు, ఓకే రైతుకు సహకరించాలి, మనం కూడా సహకరిస్తాం, రైతు బాగుంటేనే మనం బాగుంటాం అనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఎంత ధాన్యం ఉన్నా కానీ సరే ప్రభుత్వందే కదా, వాళ్ళే అవకాశాలు ఇస్తారు కదా, వాళ్ళే తీసుకుంటారు అని చెప్పి మా మిల్లర్స్ కూడా మోసపోయి అమాయకంగా వారు ఇచ్చిన ధాన్యాన్ని తీసుకోవడం, లేకపోతే కలెక్టర్లు మంత్రులు బెదిరిస్తే కూడా తీసుకోవడం జరిగింది. అట్లా రైతు దగ్గర అకాల వర్షాలతోటి ఖరాబ్ అయిన ధాన్యాన్ని కూడా రైతుకి ఇబ్బంది కావద్దని చెప్పి ప్రభుత్వాలు మా దగ్గర రిక్వెస్ట్ చేసినప్పుడు ఎన్నో రకాలుగా ప్రతి రైతు మిల్లరు సహకరించి ఆ ధాన్యాలను తీర్చుకోవడం జరిగింది. ఆ దెబ్బనే ఇవాళ మిల్లరు ఇలా ఈ చావుకు ప్రధానమైనటువంటి కారణం. చిన్న ఇష్యూ అండి. మరి పెద్ద పెద్ద నిజామాబాద్లో ఉన్నారండి, 100 కోట్లు 150 కోట్లు, తమ పత్రికా మిత్రులకు తెలుసు. సూర్యాపేటలో ఉన్నారు, ఇంకెక్కడెక్కడ ఉన్నారు. 100 కోట్ల ఉన్న వదిలిపెట్టి ఈ 1-2 కోట్లను వాళ్ళు కల్పించి వాళ్ళు 100% పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పెనాల్టీలు మాఫ్ చేయమని కోరుతున్న సందర్భంలో వాళ్ళ మీద చిన్న వాళ్ళ మీద కత్తి తోవడం సరైన పద్ధతి కాదు. మరి అలా ఇండస్ట్రీ టోటల్గా రాష్ట్రంలో మాకు మిల్లర్స్కి రావాల్సినటువంటి 7-8 సంవత్సరాల నుంచి బకాయిలు, మా మిల్లింగ్ ఛార్జెస్ కానీ, కస్టోడియన్ ఛార్జెస్ కానీ, కస్టమ్ మిల్లింగ్ ఛార్జెస్ కానీ, డ్రైయేజ్ కానీ, ఏవి కానీ దాదాపు సుమారు 1000 నుంచి 1500 కోట్లు మాకు మిల్లర్స్కి రావాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మరి ఇంత డిఫాల్ట్ అంతా తీస్తే 400 కోట్లు కూడా లేదు. చాలా సందర్భాలు చెప్పాం, సార్ మీకు ఇచ్చేది తక్కువ ఉన్నది, మాకు ఇచ్చేది ఎక్కువ ఉన్నది, మాకు ఇవ్వండి అంటే వాళ్ళు కాలయాపన చేసుకుంటూ సబ్ కమిటీ అని ముఖ్యమంత్రి గారి దృష్టికి అని చెప్పి అధికారులు మరి ఏం చెప్తున్నారో ఏం చెప్తుందో తెలియదు. కానీ మిల్లర్స్ అంటే ఒక దొంగలుగా చిత్రీకరించడం జరిగింది. మరి ఇలా ప్రపంచానికి అన్నాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తున్నటువంటి ఇటువంటి మిల్లర్ను ఒక దొంగలుగా చిత్రీకరించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా రైస్ మిల్లర్ పిల్లలంటే కూడా పిల్లలు ఇష్టట్లేదు, చేసుకునేటట్లేని పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు వ్యాపారస్తులు అంటే ఎంతో విలువ ఉండే సమాజంలో ఆ విలువ మొత్తం ఈరోజు ఈ ప్రభుత్వాల యొక్క నిర్ణయాల వల్ల వారి ఇచ్చే జీవోల ఆధారంగా మా యొక్క విలువలు పడిపోతున్నాయని చెప్పి మీ ద్వారా చేస్తున్నాం. దయచేసి మరి ఈ సంఘటన జరిగి 4 రోజులైంది. మీ అందరు పత్రికా మన కరీంనగర్ జిల్లా పత్రికా సోదరిని విన్నవించుకుంటున్నా, ఈ ఇష్యూను మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయేటట్టుగా మీరు పత్రికల ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు తీసుకెళ్ళి మా వెంబడ మీరు సహకరిస్తారని చెప్పి ఈ జిల్లా రైస్ మిల్లర్లందరం కూడా కోరుకుంటున్నాం. లేకపోతే ఇండస్ట్రీ మనగానే కష్టమవుతుంది. మరి దీన్ని ఇంతటితో మేము వదిలిపెట్టాము. ఇవాళ జిల్లా నాయకత్వం, జిల్లా రైస్ మిల్లర్స్ అందరూ, అదేవిధంగా రేపు రాష్ట్రం కూడా ఒకటై చెప్పి సురేష్ కుటుంబానికి అండగా ఉంటాం. ఏదైనా ఉంటే మీకు రావాల్సిన బకాయిలు తీసుకోండి, వద్దని అంటలే మేము. కానీ దానికి ఒక పద్ధతి. మరి ఎన్నో కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఎన్నిటికో వాళ్ళకి వడ్డీ రాయితీ అని చెప్పి 1 టైం సెటిల్మెంట్ సప్లై అని ఎన్నో చేస్తున్నారు. మేము అడుగుతున్నది ఏంది, మీకు ఇచ్చే 100% తీసుకోండి, దాన్ని విడతల వారిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆస్తులు అమ్ముతారా, జాగ్రత్త అమ్ముతారా, లేకపోతే తోటి మిల్లర్ దగ్గర తెస్తారా, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎగబెడతామని చెప్తలేము. ఎందుకు సార్ అదంతకన్నా ఎక్కువ? మాకు 1500 కోట్లు మీ దగ్గరనే ఉన్నాయి. మీకు వచ్చేదంతా 400-500 కోట్ల ఈ డిఫాల్ట్ రైస్ మిల్లర్ నుంచి వచ్చేది 400-500 కోట్ల డబ్బు. అంతకు 3 డబ్బు మీ దగ్గర ఉన్నది. మా ఇవ్వడానికి లెక్కలు చేయడానికి లెక్కల దగ్గర వాళ్ళ స్టాఫ్ ఉండదు, వాళ్ళ కంప్యూటర్స్ పనిచేయి, వాళ్ళ ఆడిట్ ఉండదు. వాళ్ళకు వచ్చేది మాత్రం ఇంటర్వ్యూలో పెట్టాలి. ఇందాక అన్నట్టుగా మరి 1 కోటి టన్నుల ధాన్యం రైస్ ఇండస్ట్రీలో దించారు. నా మిల్లు సుమారు 2 టన్ కెపాసిటీ అయితే 6 టన్ కెపాసిటీ చేసి నేను 300 దించుకుంటుంటే 1000 లారీలు జబర్దస్త్గా దించారు. ఎంఆర్ఓను డీటీలను వాళ్ళు పెట్టంటే వాళ్ళ తప్పులే, పై ఆదేశాలు వాళ్ళు పాటిస్తారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? మేము ఒకటే కోరేది, రేపు రాబోయే రోజుల్లో మీరు ఎంత పంట వాడితే మీరు అంత కొనుక్కొని, మీ గవర్నమెంట్ కెపాసిటీ ఉంది, కొనుక్కొని గోడౌన్లో పెట్టుకోండి. మేము మాత్రం మిల్లింగ్లో, పరిశ్రమలో, ఇండస్ట్రీలో ఈ పని చేయలేము. ఎప్పుడు చేస్తాము? మాకు ఉన్నటువంటి ఫెసిలిటీలను కలపాలి, మాకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలి. మరి ఇలా ఈ జరిగినటువంటి ఒక ఆత్మహత్యకు కారణం ఎవరో, దాన్ని ఏందో అని చెప్పి పరిశీలన చేయాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేయాలి. మేము కూడా రైస్ ఇండస్ట్రీ కూడా మాకు తోచిన సహాయం మేము కూడా చేయడానికి కూడా మీ అందరూ కూడా సహాయపడాలి. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం రైస్ ఇండస్ట్రీ మనగడిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి పత్రికా మిత్రులకు మేము కోరుకునేది ఒకటే, ఇటువంటి ఈ కష్ట సమయంలో మీరు అందరూ మా వెంట ఉండాలి. రైస్ మిల్లు అంటే ఒక దొంగలు అనేది కాదు. వాస్తవం కొన్ని పరిస్థితుల వల్ల వ్యాపారం తెలియకుండా ఏదో 1 2 జరుగుతుండొచ్చు. ఆ జరిగిన వాటి కూడా మేము సరి చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో చాలా రకాలుగా ఇబ్బందులు ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ మేము ఇండస్ట్రీ నడపాలంటే కూడా ఎట్లా నడపగలుగుతామండి? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. మరి ఇండస్ట్రీని ఎటు తీసుకుపోతారు? మరి ఇండస్ట్రీ అనేది ఒకసారి కొలాప్స్ అయితే అంటుండొచ్చు, మీరు పోతే మల్టీనేషనల్ కంపెనీ అయినా కానీ విధానం ఇదే కదా. మీ విధానం మార్చుకుంటే అందరం బాగుపడతాం కదా. మరి ఇలా తెలంగాణలో ఎన్నో ఇండస్ట్రీలు రావాలి, ఎన్నో పరిశ్రమలు రావాలి, ఏవో రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఐటీ మంత్రి గారు కూడా విదేశాలు తిరిగి తీసుకొస్తారు, సంతోషం. మరి ఉన్న ఇండస్ట్రీ యొక్క ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఈ మధ్యలో 3 నెలల 4 నెలల కాలం నుంచి రైస్ మిల్లర్స్కి ఒక్కొక్క మిల్లుకు 10 నుంచి 15 లక్షల PF అని చెప్పి
కరెంటు వాళ్ళు పెనాల్టీ వేయడం జరిగింది. మిల్లు నడవకుండా 7 లక్షల బిల్లు వేశారు. ఇదేంటంటే ఆ కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఉంది. ఎన్ని ఈఆర్సీకి చెప్పినాము, మంత్రి గారికి చెప్పినాము, ఎవరికి చెప్పినా కానీ దాని మీద మేము ఇచ్చే రిప్రజెంటేషన్ చెత్తపుట్లు వేస్తున్నారు. మిల్లర్లు అంటే మమ్మల్ని ఒక చులకనగా చూసుకుంటూ ఇవాళ ఈ పరిస్థితి తేవడానికి కారణం జరిగింది. మరి దాదాపు సుమారు మేము 35 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంత కష్ట పరిస్థితి అయితే ఈ 2-3 సంవత్సరాల నుంచి వచ్చిన కష్ట పరిస్థితి చూసి ఎందుకు నాయన ఈ ఇండస్ట్రీ ఎందుకు మనం అనే బాధ కలుపుకుంటూ మరి వదిలిపెట్టలేము, మేము ఇండస్ట్రీ వదిలిపెట్టలేము. దాని మీద ఆధారపడ్డాం. దాంతో మా మీద ఆధారపడ్డ సుమారు ఒక్కొక్క పెద్ద మిల్లుకి అయితే 100 కుటుంబాలు, చిన్న మిల్లుకి అయితే 25 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా మేము ఏదో రన్ చేసుకుంటూ పోతుంటే మమ్మల్ని ఒక దొంగలుగా చిత్రీకరిస్తుండ్రు. ఇటువంటి విధానాలు మంచివి కావు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మరి జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు ఎవరైనా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి మమ్మల్ని కూడా పిలిచి ఏంది ఈ ప్రాబ్లం ఏందని అడిగే నాతులే లేరు ఇవాళ. మరి ఇలా ఒకరు పోతారు, రేపు ఇంకొకరు పోతే కూడా ఇక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మరి ఇన్ని సమస్యలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మన ఉత్తర తెలంగాణలో వచ్చే రబీ పంట మొత్తం నూక పరం అయిపోతుంది. దాన్ని 68 బియ్యం బాయిల్ చేయాలంటారు, 67 రాయమంటారు. ఎక్కడికే చేయగలుగుతాం? దొంగతనం చేయగలుగుతాం. దొంగతనం చేసి కూడా చేసే పరిస్థితి కూడా లేదు కదా. ఎక్కడికే చేయగలుగుతాం? ప్రభుత్వమే అన్నీ తెలిసి అంతకుముందు కూడా మేము టెస్ట్ రిపోర్టింగ్ అడిగాం. మీరు టెస్ట్ రిపోర్ట్ టెస్ట్ మిల్లింగ్ చేయండి. గత 2 సంవత్సరాల కింద చౌహాన్ గారు ఉన్నప్పుడు టెస్ట్ మిల్లింగ్ చేయించారు. టోటల్గా FCI తోటి మన మైసూర్ ల్యాబ్ వాళ్ళతో టెస్ట్ మిల్లింగ్ రాష్ట్రంలో చేయించారు. దాదాపు సుమారు ఒక 10% అంటే దాదాపు 150-200 మిల్లులో టెస్ట్ మిల్లింగ్ చేయించారు. ఆ టెస్ట్ మిల్ రిపోర్ట్ ఇప్పటికి బయట పెట్టలేరండి అధికారులు. వాళ్ళు లోపల కప్పెట్టారు. అందులో వచ్చిన ఈళ్ళు ఎంత, అందులో వచ్చిన నూకలు ఎంత, పరం ఎంత, బియ్యం ఎంత, తౌడు ఎంత, మిల్లర్కి ఏముంటుందని మీరు అనాలిసిస్ చేసి న్యాయబద్ధంగా మాకు ఇవ్వండి అని మేము కోరినప్పుడు చేస్తున్నామని చెప్పి కమిటీలు వేసింది, అన్ని వేసింది, చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎవరు ఏ మిల్లర్ పోయినా ఒక చిన్న చూపు చూడడం తప్ప మిల్లర్కు న్యాయం చేద్దామని ఆలోచన ఏ రాజకీయ నాయకులు కూడా లేదు ఈరోజు. మరి ఎట్లా రేపు ఇండస్ట్రీ ఎట్లా? మరి మా ఇండస్ట్రీ మొత్తం మీకు అప్పచెప్తాం, మీరు నడుపుకోండి, మాకు ఏమి ఇస్తారో ఇవ్వండి. మా ఇండస్ట్రీ తీసుకొని మాకు నెలకి ఎంత ఇస్తారో మాకే కిరాయి ఇస్తారా, లేకపోతే మమ్మల్ని నేను నౌకరుగా పెట్టుకుంటారా? దానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మా మిల్లని తాళాలు ఇచ్చి మీకు ఇస్తాం. మీరు ఎట్లా నడపంటే అట్లా నడుపుతాం. మాకు ఎంత ఇస్తారో మా కుటుంబాలు, మా మీద ఆధారపడ్డ కుటుంబాలు బతికేటట్టుగా మీరు ఏర్పాటు చేయగలుగుతారా? చేయండి. లేదా మరి ఇండస్ట్రీ యొక్క సమస్యలు మీరు కూర్చోండి. ఇదివరకు మా దృష్టం ఏంటంటే ఇదివరకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారి అవకాశం ఏమిటి? ఇదివరకు ముఖ్యమంత్రి గారితో మాకు కలుపుతలేదండి. అంటే మేము ఇంత అంటరాని వాళ్ళం అండి. మేము ఇన్ని రకాలుగా ఇబ్బంది పడి మా ఆస్తులు తాకట్టు పెట్టి బ్యాంకులలో తెచ్చుకొని ప్రాంప్ట్గా ఉండి నీతి నిజాయితీగా చేస్తున్నటువంటి 99% మిల్లర్స్ కూడా ఇలా కన్నీటి బాధతోటి మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. మరి ఇంత ఆవేశము ఆవేదన ఈరోజు వచ్చింది. ఇన్ని రోజు మీరు ఎందుకు చెప్పలేదు మీరు అడగచ్చు. కానీ ఈ రోజు కాకపోతే రేపు మంచి రోజు వస్తుంది, ఒక రోజు కాకపోతే ఒక రోజు ఇండస్ట్రీ బాగుపడుతుంది, ఒక రోజు కాకపోతే ఒక రోజు మనకు మంచి రోజు వస్తే మనం అందరం బాగుపడతాం, అందరూ సహకరిస్తాం. సరే ఈ రోజు అట్లున్నది, మన సమస్యలు తెలుస్తాయి అని అనుకున్నాం. కానీ ఇట్లా మరణాలకు కారణమవుతుంది అని చెప్పి మేము మాత్రం ఎన్నడూ ఊహించలేదు. మరి ఇది ఒక మా మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు దయచేసి కరీంనగర్ ఏ ఉద్యమం చేసినా కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి మీరు మాకు సహకరించి పత్రిక అందరూ వచ్చారు, చాలా సంతోషం. మా యొక్క బాధను మీరు ఏ రకంగా మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతారో మీ వెంట మేము ఉంటాం, మా వెంట మీరు ఉండండి. న్యాయం కోసం పోరాడదాం, అన్యాయం కొరకు కాదు, న్యాయం కొరకు మీరు ఉండాలని కోరుకుంటూ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా సమస్యలు కూడా వాళ్ళు పరిష్కరించలేదు. FCI తోటి సమస్య. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ధాన్యం తీసుకుంటుంది. అకాల వర్షం పడితే రైతుకి ఇబ్బంది కాదు. రైతు మంచిగా ఉండాలి. మనం కూడా రైతు దృష్టిలో ఆలోచిస్తే రైతు మంచిగా ఉంటేనే పంట పండుతుంది. రైతు మంచిగా అని చెప్పి తడిచిన మొక్క ధాన్యం కూడా తీసుకొచ్చి మన దగ్గర తీస్తారు. దానికి రిలాక్సేషన్ ఇస్తలేరు. తీసుకునేది ప్యాడీ స్టేట్ గవర్నమెంట్, రైస్ తీసుకునేది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ నామ్స్ వేరు, వీళ్ళ నామ్స్ వేరు. వాళ్ళని కన్విన్స్ చేసి చేయవలసిన పని రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్రం కూడా ఆలోచన చేసి ఒక కమిటీ చేసి గతంలో ఇచ్చారు. 84-85 ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా అకాల తుఫాన్ వర్షాలు వస్తే కూడా విజయన మీకు కూడా తెలుసు. అప్పుడు తుఫాన్ వర్షాలు వస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చారు. 5% డ్యామేజ్ ఉంటే 10% తీసుకున్నారు, 20% బ్రోకెన్ ఉంటే 40% తీసుకున్నారు. డిహాస్కుడ్ 11% ఉంటే 15% యాక్సెప్ట్ చేసింది. అది ఒక్కసారి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేసింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు చేస్తలేవు? రైతు దగ్గర ఉన్న ధాన్యం మాత్రం తీసుకోమంటున్నారు, మాకు తెచ్చి డబ్బు చేస్తున్నారు. అది ఖరాబ్ అయిపోతుంది. అది 1-2 నెలలు అయిందంటే మనం కూడా మీరందరూ మనం విలేజ్ నుంచి వచ్చినప్పుడు అందరూ రైతు కుటుంబాలే ఉన్నారు. ధాన్యం ఎట్లా భద్రపరిస్తే ఎట్లా బాగుంటుంది? దాన్ని తీసుకొచ్చి బయట పరిస్తే ఇంకా ఖరాబ్ అయిపోతుంది. దాంతో ఒక బస్తా ఖరాబ్ అయింది వస్తే దాంతో ఇంకో 10 బస్తాలు 6 నెలల వరకు 10 బస్తాలు మొత్తం పనికి రాకుండా అయిపోతుంది. మనం తినే ఆహారం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇక ముందు కూడా రైస్ మిల్లర్లు న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటాం. దీని తర్వాత ధాన్యం వచ్చేది ఉంది. ఇప్పటికే టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా, మా జిల్లా అని చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను, ఓవరాల్గా చెప్తున్నాను సార్. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అన్ని మిల్లులో 3500 మిల్లులో దాదాపు ఇప్పుడు ధాన్యం ఇచ్చింది. కొద్ది 1600-1700 మిల్లే పార్టిసిపేట్ అవుతున్నాయి. కొన్ని డిఫాల్ట్ అని చెప్పి లేకపోతే వాళ్ళకు గ్యారంటీ లేదని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. ఈ ఉన్నటువంటి మిల్లులో ఇలా 80 లక్షల టన్నుల ధాన్యం ఉందండి. గత రబీ మొన్న ఖరీఫ్ కలిపి 80 లక్షల టన్నుల ధాన్యం ఉంది. ఇప్పటికి మూవ్మెంట్ లేదు. FCIలో గోడౌన్స్లో జాగాలు లేవు. మనకి ఇచ్చేటువంటి టార్గెట్ లేదు. టార్గెట్ లేని FCIలో బియ్యం తీసుకోరు. బాయిల్డ్ అవసరం ఉన్నప్పుడు రాయిస్తారు, అవసరం ఉన్నప్పుడు బాయిల్డ్ అంటారు. అసలు అర్థం లేని టార్గెట్లు పెడుతున్నారు.
మరి 8 లక్షల టన్నుల ధాన్యం ఉంది. రేపు 15 రోజులు అయితే మన రాష్ట్రంలో 1 కోటి టన్నుల ధాన్యం వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ మరి ఎక్కడ పెట్టాలి గవర్నమెంట్ ప్రణాళిక ఏది, ప్లాన్ ఏది? మేము ఒకటే చెప్తాం, ఈ ధాన్యాన్ని క్లీన్ చేసిన తర్వాతనే ఆ ధాన్యం తీసుకుంటాం, లేదా మా మిల్లులు మొత్తం మీకు ఇస్తాం, మీరు మమ్మల్ని కూడా ఒక నౌకరుగా చూసుకొని మేము ఏ పని చేయమన్నా మిల్లు కాడు ఉంటాం, నడిపిస్తాం. ఇవాళ డిఫాల్ట్ అని చెప్పి రోడ్ ఎక్కినాక ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఒక సాగుతోడైనా మన కనువిప్పు కాకపోతే, ఒక మనిషి చనిపోయినప్పుడు, ఒక లేడీ మిల్లర్ చనిపోయినప్పుడు కూడా మన మిల్లర్లో కూడా ఇక స్పందన రాకపోతే ఈరోజు ఒక ఇండస్ట్రీ ఖతమైపోతుంది. దీని కొరకు మేము ఖచ్చితంగా ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు పిలవకున్నా రాష్ట్ర సంఘం నుంచి, జిల్లా సంఘం నుంచి, మన కరీంనగర్ నుంచి మీ అందరి సహకారంతో మేము పోరాటం చేస్తాం. రేపు కమిషనర్ గారికి వెళ్తాం, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వెళ్తాం. వీలైతే ముఖ్యమంత్రి గారు సమయం వేయకుండా మీ ద్వారా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి, మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే 1 కోటి టన్నుల ధాన్యంలో మా జిల్లానైతే ఎట్టి పనిలో పాల్గొన్నాం. ఎందుకంటే మా జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్కి న్యాయం జరిగే వరకు మేము పాల్గొనని చెప్పి తప్పకుండా మేము కొట్లాడతాం. మాతోటి మిగతా జిల్లాలు కూడా రావాలి, రాకపోతే వారి కర్మ వారు అనుభవిస్తారు, మీరే చూస్తారు. దయచేసి మీరు దీన్ని తప్పుగా భావించద్దు, మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జరిగిన నాకు కూడా బంధువు అవుతుంది, మాకు చెల్లె అక్క అని పిలుచుకుంటాం. 2 సంవత్సరాల నుంచి మేము ఆమె భర్త నేను కలిసి మా అధ్యక్షుడు హైదరాబాద్కు ఒక 150 సార్లు వెళ్ళాం. కమిషనర్ గారు అంటేనే భయపడుతుంటే సమయంలో ఫస్ట్ స్టేట్లోనే కమిషనర్ గారిని కలిసింది కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్లనే. మా సమస్యలు విన్నాడు, మా సమస్యలు పరిష్కరిస్తానని మాటిచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 67% రావని టీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నపం కూడా ఇచ్చిండు. ఆ విన్నపాన్ని తీసుకొని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళాం. అయ్యా, మాకు 67 కిలోల ధాన్యం రాదు, మాకు నాన్ ఎఫ్కేకే వడ్లిస్తుండ్రు, తడిచిన వడ్లైనా కొంటుండ్రు, మొలకలు వచ్చినా కొంటుండ్రు, రంగు మారినా కొంటుండ్రు. ఆ వడ్లు ఎవరికి ఇస్తుండ్రు? రైస్ మిల్లర్కి ఇస్తుండ్రు. రైస్ మిల్లర్లు 67 కిలోల బియ్యం ఇవ్వమంటుండ్రు. 67 కిలోల బియ్యం వస్తాయా? మా సోదరులు చెప్పినప్పుడు 65 టెస్ట్ మిల్లింగ్ పెట్టిండ్రు, అది రాలేదు. ఎందుకు నష్టపోతుండ్రు, ఎందుకు డిఫాల్టర్లు అవుతుందంటే సాల్ ట్యాక్స్లు ఏమన్నారు. సాల్ ట్యాక్స్లు అయితే 60 నుంచి 70 లక్షల రూపాయలు అవుతుంది. సాల్ ట్యాక్స్లు వేసినాక 70 లక్షల రూపాయలు మేము రైస్ మిల్లర్ బయట అప్పులు తెచ్చి పెట్టినాం. బ్లెండర్ మిషన్ ఎత్తారు, ఎఫ్ఆర్కే మిషన్ అంటారు, ఎల్టీ ఉన్న కరెక్టు హెచ్టీ అవుతుంది. హెచ్టీ అయితే 195 హెచ్పీకి పోతుంది. అది హెచ్పీకి ఎంత అవుతుంది? నెలకు 2 లక్షల కరెంట్ బిల్ వస్తుంది. మిల్లు నడిచినా నడవకున్నా డ్రైవర్ జీతాలు, గుమస్తాలు, అమాలీసు, ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. బ్యాంక్ ఈఎంఐలు కడుతున్నాం. ఈఎంఐలు కట్టకుండా కొంతమంది రైస్ మిల్లర్లు కూడా ఇప్పుడు అందరికీ ఎన్పీలు అయినాయి. మేము ఎక్కడికి పోతాం? మాకు వచ్చే 10 సంవత్సరాల నుంచి వచ్చేటివి రావు. 67 కిలోలు రావు, టెస్ట్ మిల్లింగ్ చేసిండ్రు. అయినా మేము బయట నుంచి ప్రైవేటు రైతుల దగ్గరికి వెళ్ళి కొనుక్కు కూడా పెట్టినాం. మేము 25-30 మంది రైస్ మిల్లర్లు ఉన్నాం. మేము ఇప్పుడు డిఫాల్ట్ మిల్లర్కి పోయాం. ఇప్పుడు ఇది ఈ విధంగానే ఉంటే మాతో రైస్ మిల్లర్లు ఇంకా 30 మంది వస్తారు. ఈమె ఎందుకు చనిపోయింది? ఆమె నల్లగొండ జిల్లాలో మొన్న ముసుగులేసి తీసుకుపోయినారు. దొంగల, టెర్రరిస్ట్ల, నక్సలైట్ల ఎందుకు దొంగల ముసుగులేసి తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు? కారణం ఏంది? రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతును క్షేమం చేస్తుంది ప్రభుత్వం. పేద ప్రజలకు, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చి వాళ్ళకు ఆరోగ్యంగా తృప్తిగా ఉండమని చేస్తుంది. ఈ రైస్ సన్న బియ్యం ఎవరు తయారు చేస్తుండ్రు? రైస్ మిల్లర్ తయారు చేస్తున్నాం. రైస్ మిల్లర్ బాధలు, సాధకాలు ఎన్ని వస్తాయి? 67 కిలోలు రాకున్నా, నూకలు ఎక్కువైనా సాల్ట్ ట్యాక్స్ చేసి పెడుతున్నాం. 10 రూపాయలు 20 రూపాయలు కిరాయి ఇస్తుంది. సాల్ట్ ట్యాక్స్ చేస్తే 200 రూపాయలు కిరాయి అవుతుంది. కరెంటు బిల్లు, లేబరు అన్నీ మాకు ఇస్తుందా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మేము తిరగని మంత్రులు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోయినాం, వాకటి శ్రీహరి దగ్గరికి పోయినాం, తుమ్మల నాగేశ్వర దగ్గరికి పోయినాం, శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం, పొన్న ప్రభాకర్ సార్కి 10 సార్లు పోయినాం. మా అధ్యక్షుడు మేము పోయినాం. అయ్యా, మా సమస్యలు ఉన్నాయి, మా బాధలు ఉన్నాయి, మాకు కథలు ఉన్నాయంటే తను కూడా మా దగ్గరికి వచ్చి, సెక్రటరీకి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి కూడా చెప్పిండ్రు. 10 మంది ఎమ్మెల్యేల దగ్గర కలిసినాం. మా ఎమ్మెల్యే కవంపేట సత్యనారాయణ కలిసినాం, విజయ రమణారావు కలిసినాం, ఆర్ శ్రీనివాసరావు కలిసినాం, వాకటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా అంతమంది కలిసినాం. మా సమస్యను పట్టించుకునే నాదులు లేదు, మా సమస్యలు వినే నాదులు లేదు. ఇలా ఆమె మా సోదరుడు చనిపోయింది, ఇంకా 10 మంది చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అరెస్ట్ చేస్తే మీకు వస్తాయా? మా దగ్గర నుంచి మీరు వసూలు చేసుకోండి. 25% తీసేయమని, 12% తీసేయమని మేము శాసనసభ వేదిక కూడా సెక్రటరీ కూడా చేసినాం. బట్టి విక్రమార్క కూడా ప్రజాపాలన కూడా ఇచ్చినాం. దానికి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు 25% తీసేయండి, 12% ఇంట్రెస్ట్ తీసేసి మేము సన్న బియ్యం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు 2050 రూపాయలు ఉంది దొడ్లో పడ్డ ధర, ఇప్పుడు 2800 అయింది. అంటే దాదాపు 800 రూపాయలు పెరిగింది. ఒక ఏసీకే పెట్టాలంటే 5 లక్షలు నష్టం అవుతుంది. అయినా ఇప్పుడు మా సురేష్ గారు 30 ఏసీకేలు బాగుంటే ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు మునిగినా కూడా మేము సన్న బియ్యం పెట్టడానికి రెడీ సిద్ధంగా ఉన్నాం. మేము రైస్ మిల్లర్లో మా సమస్యలు అర్థం చేసుకోండి, మా బాధలు అర్థం చేసుకోండి. ఇది దీంతోటే ముగింపు కాదు. మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులను కలిసి, మా రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ తిరిగినాం. మాకు పర్మిషన్ ఇవ్వలేదు.
మేము ఒక అంగన్వాడీ టీచర్లు పోతే పర్మిషన్ ఇస్తాను, వాళ్ళు ధర్నా చేస్తారు, మేము ధర్నా చేస్తానికి మా నాయకులకు దమ్ము లేదా? పోదాం, చల్ల కొడతారా, జల్ల పెడతారా, ఏం చేస్తారో పోదాం పండి. మన సమస్యలు పరిష్కారం కాకపోతే కర్మాలు ఉన్న 180 రైస్ మిల్లు ఇంకో 2 సంవత్సరాల వరకు 80 కూడా ఉన్నాయి, 20 రైస్ మిల్లు కూడా ఉన్నాయి. ప్రతి దానికి రైస్ మిల్లర్ కావాలి. మా పత్రికా ముఖంగా మేము చేస్తున్నాం. వాస్తవం కూడా విజయన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారికి వీరు సురేష్ గారు ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు మీకు పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుందామని 2 నెలలకి మేము చనిపోతామని కూడా చెప్పినాం. ఆత్మహత్యలు శరణమని చెప్పారు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కలిసి చెప్పినాం, అయ్యా చనిపోతాం మేము, మా సమస్యలు పరిష్కరించండి, మా బాధలు అర్థం చేసుకోండి అంటే కూడా మీరు ఎవరిచ్చారు మాకు పర్మిషన్ ఇయ్యరు. మా రైతులకు మేము సన్న బియ్యం ఇస్తున్నాం. మా ఆవేదన, మా బాధ, మా కష్టం, మా సుఖం మీరు ఆలోచించండి. దయచేసి ఇలాంటి ఆత్మహత్యలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ మా అధ్యక్షులు కానీ మా జిల్లా సంఘం కానీ మా సమస్యలను పరిష్కరించండి. మా సమస్యలు పరిష్కరించేంతసేపు మేము ధాన్యం తీసుకోమని చెప్పండి. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని సమస్య వెళ్తుంది. కాటన్ మిల్లులో వెళ్తుంది, లారీ అసోసియేషన్లో వెళ్తుంది, చర్చలకు మనని కూడా వెళ్తుంది. మనకు ఎందుకు ధాన్యం తెచ్చుకోక మనం చనిపోతే ఎవరు కావాలి? ఆ కుటుంబానికి ఎంత నష్టం? అమ్మాయి పెళ్లి ఎవరు చేసుకుంటారు? ఇంకో అమ్మాయిని ఆయనకు ఎవరు వండి పెడతారు? ఆయన తల్లిదండ్రులు 80 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ ఎవరు తీర్చాలి? ఆమె మానసికంగా కుంగిపోయింది. నిన్నగాక మొన్న కలెక్టర్, పెద్దపల్లి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మీరు సోమవారం లోపల డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఆర్ఆర్ యాక్ట్ పెడతా ఉన్నారు. ఆర్ఆర్ యాక్ట్ పెడితే అవుతుందా? అరెస్ట్ చేస్తే అవుతుందా? మీ బాకీ తీరుతుందా? ఈడీ యాక్ట్ పెడతా అంటుండ్రు. ఇది రాక్షసులం కదా, పీక్క తింటుండ్రు. దయచేసి ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలవండి, సమావేశాన్ని ఇవ్వండి, మంత్రివర్గం పెట్టండి, క్యాబినెట్ సమావేశం అంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దొరికితే ఆయన దొరకరు, ఆయన తిరిగిన 100 సార్లు తిరిగినాం. సబ్ కమిటీలో పెట్టాలంటారు. తిరిగి చెప్పులు అరిగినాయి. మేము కూడా ఇప్పుడు అయినది కదా, రేపు నా పరిస్థితి కూడా గదే అయితే కావచ్చు అనిపిస్తుంది నాకు కూడా. దయచేసి అర్థం చేసుకోండి. చర్చలకు విడిచి మీకు రావాల్సిన బాకీ ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి. 4 వాయిదాలు ఇవ్వండి, మాకు ధాన్యం ఇవ్వండి. ధాన్యం ఇవ్వకపోతే ఎక్కడికి వెళ్తారు? 2 కోట్లు 3 కోట్లు అయితే ఇట్లే ఉంటే 10 కోట్లకి అవుతుంది. ఇండస్ట్రీ మొత్తం బంద్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. ధాన్యం ఏడకుంటారు? మేము అందరం తీసుకోకపోతే ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి ఏడబెడుతుంది? ధాన్యం దించుకొని ఏడబెరికిస్తుంది. రైతు బాగుండాలి, సమస్యలు ప్రభుత్వం బాగుండాలి, మేము బాగుండాలి. మా బాధలు అర్థం చేసుకోండి. ఇలా చనిపోతేనే మాకు ఇంత బాధ అనిపిస్తుంది. మిల్లులు బంద్ అయితే ఎక్కడికి పోతాం మేము? దయచేసి ఇది పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి చేరవేయండి. మేము ఎన్నోసార్లు పోయినా తనకు చేరతలేదు. నిన్నగాక మొన్న వాళ్ళ తమ్ముని కూడా కలిసినాం, ఢిల్లీకి కూడా పోయినాం, వేం నరేంద్ర రెడ్డికి కలిసినాం, మల్లు రవి గారిని కూడా కలిసినాం. మేము ఢిల్లీకి వెళ్ళి అయ్యా మా బాధలు గిట్లున్నాయి, మా సమస్యలు గిట్లున్నాయని. ముఖ్యమంత్రి గారు ఆలోచించండి, మమ్మల్ని పిలవండి చర్చలకు. మాదేమన్నా తప్పుంటే మాకు శిక్షించండి. మీకు వచ్చేది మీరు తీసుకోండి, మాకు వచ్చేది మాకు ఇవ్వండి. ఇండస్ట్రీ నడవండి, రైతులు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, అందరు బాగుండాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.